సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. కిడ్నీ వేద్దామని చూస్తున్నాం. కానీ మేము ఇతర పేషెంట్ లాగా ఉంటే మాకు ఇల్లు ఎట్లా గడవాలి అని మా కొడుకు ఆలోచిస్తున్నాడు అన్నట్ల. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. ఆటో మన ఇండియాలో కొన్ని లక్షల మందికి జీవనాధారం ఈ ఆటో. అంటే తమ కుటుంబ పోషణ కోసం చాలా మంది ఆటో డ్రైవర్లుగా మారి ఆ రోజు ఉదయం నుండి రాత్రి వరకు ఆటో తోలుతూ తమ కుటుంబాన్ని పోషిస్తుంటారు. మామూలుగా మనం 90s 85 90s 95 ఆ టైంలో 45+ అంటే 45-50 సంవత్సరాల వాళ్ళు ఆటో ఎక్కువ నడిపేవాళ్ళు. అంటే ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. కాలక్రమేణా ఏం జరిగిందంటే కుటుంబ భారం పోషణ భరించలేక అంటే కుటుంబంలో దీన పరిస్థితి ఎదురయ్యి అంటే అమ్మ చనిపోవడమో, నాన్న చనిపోవడమో, చెల్లికి పెళ్లి చేయడమో, లేదంటే తమ్ముడిని చదువు కోసం అని చెప్పేసి దాని తర్వాత కాలక్రమేణా అది ఏమైందంటే చాలా మంది కూడా ఆటో డ్రైవర్గా మారడం జరిగింది. అంటే 20 నుండి అంటే లైసెన్స్ వస్తే చాలు, లైసెన్స్ వచ్చే ఏజ్ ఉంటే ఆ 20 years నుండి 30 వరకు కూడా చాలా మంది కూడా ఆటో కార్మికులుగా మారి తమ కుటుంబాన్ని పోషించుకున్నారు కూడా చాలా మంది. సో అంటే ఒక 20 సంవత్సరాల వయసులో ఆటో నడుపుతున్నారంటే వాళ్ళకి మన కుటుంబ పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణంగా ఉంటుందో. అలాంటిది ఒక మహిళ తన కుటుంబ పోషించుకోవడం కోసం ఆటో నడుపుతుందంటే ఆ మహిళ యొక్క కుటుంబ పరిస్థితి ఎంత దీనస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, కరీంనగర్ లో ఉన్నటువంటి కొత్తపల్లికి చెందినటువంటి మహిళ 55 సంవత్సరాల పైన మహిళ ఆటో నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటుందంటే ఆ మహిళ యొక్క పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ కుటుంబం పరిస్థితి మామూలుగా చాలా మంది కూడా అబ్బాయిలలో అంటే ఆటో నడపడానికి ఆటో కొనుక్కు నడుపుకోరు అని చెప్తే చాలా మంది కూడా నామూజ్గా ఫీల్ అవుతారు. అంటే షేమ్ గా ఫీల్ అవుతుంటారు. అంటే నేను ఆటో నడుపుకోవాలన్నట్టుగా చాలా మంది షేమ్ ఫీల్ అయ్యి చాలా మంది కూడా కారు కొనుక్కోవడం, ట్యాక్సీ కొనుక్కోవడం అంటే కొంచెం అఫీషియల్ గా అనిపిస్తుంది కార్ అయితే అన్నట్టుగా చాలా మంది ఆటోలు కాకుండా కార్లు కొనుక్కొని అంటే నామూజ్గా ఉంటుందని చెప్పి చాలా మంది కార్లు కొనుక్కొని ట్యాక్సీ నడిపించిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఒక మహిళ 50 సంవత్సరాలు పైబడిన మహిళ ఆటో నడుపుతుంది తన కుటుంబాన్ని పోషించడం కోసం. అసలు ఏం జరిగింది? ఆ మహిళ ఆటో నడుపుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక 50 సంవత్సరాల పైన అంటే ఇంట్లో పిల్లలు ఉంటే తన శేష జీవితాన్ని ఇంట్లో హాయిగా గడుపుకోవాల్సిన మహిళ 55 సంవత్సరాల పైబడ్డ మహిళ ఆటో నడుపుతుందంటే తన వెనకాల ఎంత కథ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత బాధ, ఎంత ఆవేదన ఉంటే ఆ మహిళ ఆటో నడుపుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం అమ్మతోని. ఆ అమ్మ ఎందుకు ఆటోని ఎంచుకుంది, ఆటో నడుపుతూ తన జీవితాన్ని ఎందుకు సాగిస్తుందో అమ్మతో ఒకసారి మాట్లాడదాం. అమ్మది వచ్చేసి అమ్మ పేరు ఉమా. మన కరీంనగర్ జిల్లా మొలకనూరు కొత్తపల్లి గ్రామానికి చెందినటువంటి ఉమా గారు 55 ఏళ్ల వయసులో ఆటో నడుపుతున్నారు. మనం వచ్చినాం ఎందుకు ఆటో నడుపుతున్నారు అడుగుదాం. అమ్మ నమస్తే. అమ్మ చాలా మంది కూడా అబ్బాయిలలో కూడా చాలా మంది కూడా ఆటో అంటే కొంతమంది నామూజ్గా ఫీల్ అవుతారు, కొంతమంది నడుపుతారు, కొంతమంది అంటే ఆటో నడపాలని చెప్పేసి చాలా మంది కార్లు కొనుక్కొని ట్యాక్సీ నడుపుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఆటో అంటే నామూజ్గా ఫీల్ అవుతారు. అలాంటి ఉన్న సమాజంలో మీరు ఒక మహిళ అయి ఉండి ఆటో నడపాల్సిన అవసరం ఏమొచ్చింది? మా వారు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయింది. ఓకే. చనిపోయినాక ఇక ఇక్కడనే కరీంనగర్కి వచ్చి మేము 20 సంవత్సరాలు అవుతుంది. మా బాబులు ఆయనే చదివించిన ఎంత ఏదో మాట పని చేసుకుంటా బతికేదాన్ని. ఇక అమ్మాయికి పెళ్లి అయింది, అమ్మాయికి పెళ్లి చేసిన. పెద్ద అబ్బాయికి కూడా కట్నం లేకుండానే మ్యారేజ్ చేసుకున్నాడు. వాళ్ళు చాలా బీదోళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఏం లేదు. మేమే అంటే ఇంకా మాకంటే చాలా బీదోళ్ళు. ఆమెకి 2 ఆడపిల్లలు. దాంట్లో మా అమ్మాయిని చూసి సరే అనుకుని ఏం లేకున్నా కానీ పెళ్లి చేసే పరిస్థితి కూడా లేదు వాళ్ళ. పోయి తిరుపతి కాడ మామూలుగా గుళ్ళ పెళ్లి చేసుకొని వచ్చింది. 2, ఒక పాప ఒక బాబు. ఇక ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మా అబ్బాయికి 2 కిడ్నీలు కదా. ఇక దాని వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆయననే మంచిగా చేసేవాడు పని. ఇక ఆయనకు 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి పని చేయని పరిస్థితిలో ఉన్నాం. పెద్ద అబ్బాయి. ఇక అందుకోసమని ఇక ఆటో అంతకుముందు ఎక్కువ శాతం నడవకపోయేది. మామూలుగా నడుపుకునేదాన్ని, వేరే పని చేసుకునేదాన్ని.
ఇప్పుడు ఏంటంటే ఇల్లు కిరాయి 6,000 ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు వేరేనే, బోరు బిల్లు వేరేనే వస్తుంది. ఒక నెల లోపల లేదంటే 10,000 ఖర్చు వస్తుంది మా. ఇక మా బాబును నేను చేస్తే వెళ్ళేది, ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదని ఇక ఆటో నడుపుతున్నా. ఈ ఊరికి ఈ సంవత్సరం కాడికి వెళ్ళి ఊరికి ఆటో నడుపుతుంటే కూడా నాకు కూర్చుండి నడుపుతుంటే కాళ్ళు మొన్నటి దాకా బాగా వాపులు వచ్చి మెల్లగా 10,000 పెట్టుకున్నా కానీ నాకు తక్కువ కాలేదు ఆరోగ్యం, అట్లా అయిపోయింది. ఇక ఇప్పుడు మా అబ్బాయికి కిడ్నీ వేపియాలంటే పైసలు లేవు, కిడ్నీ వేపియాలి, అప్పు కూడా బాగా అయింది. నాకు మెడకున్న తీసి చేతికి పెడతారు కదా, అట్లా చేపించినాం. అట్లా 2 ఫెయిల్ అయ్యి చేతికి ఇక్కడ వేరే కాడ చేపించినా గానీ అవి పని చేయలేదు, అట్లా అప్పు అయింది. మా కొత్తపల్లి కాడ గవర్నమెంట్ ఇచ్చింది, అప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు ఇచ్చిండి ఇల్లు. అది ఉట్టి జాగిస్తేనే మేమే కొంచెం స్లాబ్ పోసుకున్నాం, దాని మీద అప్పు తీసుకున్నాం. అది ఇప్పుడు ఎట్లా అప్పు కింద తీసేస్తాము. మాకెంత తాతలు ఎవరైనా ఉంటే ఏమైనా సీఎం అయినా ఎవరైనా కానీ మాకు ఇంత కరీంనగర్ లోపల ఇంత ఇల్లు ఇప్పించి ఇల్లు సహాయం చేసి మా కొడుకు ఇంత కిడ్నీ కొరకు నేను ఇద్దామని చూస్తున్నా. ఇద్దామని చూస్తే మా కొడుకు ఏమంటున్నాడంటే, అమ్మ నువ్వు నేను ఇద్దరం పెట్టుకుంటే మా వెళ్ళే పరిస్థితి ఎట్లా, పిల్ల చిన్న ఇస్తా అనుకుంటున్నా కిడ్నీ, నేనే ఇద్దామనుకుంటా. కానీ ఇచ్చినా కానీ మేము ఇద్దరం పేషెంట్ లాగా ఉంటే మాకు ఇల్లు ఎట్లా గడవాలి అని మా కొడుకు ఆలోచిస్తున్నాడు అన్నట్లా. ఇప్పుడు ఆ ఇల్లు మా కింద అప్పు కిందనే అమ్మేద్దామని చూస్తున్నాం. అప్పు బాగా అయింది. ఈ 5-6 వేలు చేసుకుంటే ఇల్లు కిరాయికి పోబట్టే అప్పు ఎట్లా దింపుతాం మేము. ఇప్పుడు 3 లక్షలు అప్పు ఉంది మా. డైలీస్ అయినా కానీ వారంలో 2 సార్లు అది ఆరోగ్యశ్రీ కింద పోయినా కానీ ఇప్పుడు చెకప్ అనుకున్నాని కరీంనగర్కు హైదరాబాద్ పంపిస్తున్నాం. అట్లా చెకప్ అయినప్పుడు ఒక్కొక్క టెస్ట్ కు 10,000 15,000 టెస్టులు ఉన్నాయి. అట్లా టెస్టులకు పైసలు చేతికుంటానే పెట్టుకుంటున్నాం. ఇట్లా పోవుడు కిరాయిలు అంటే ఇక నిజంగా అమ్మ గోస ఎంత దారుణం అంటే, కొడుకులు అంటే ఈ వయసులో అమ్మున్న వయసులో కొడుకులు గాని కూతురు గాని అమ్మను చూసుకోవాల్సిన వయసులో అమ్మ రిటర్న్ లా కొడుకు ఆరోగ్యం బాగాలేక కిడ్నీలు ఖరాబ్ అయితే ఆ కొడుకు పిల్లల కోసం అమ్మ రోడ్డు మీకు ఎక్కి కాకి డ్రెస్ వేసుకొని ఆటో నడుపుతుంది. ఇంత దారుణమైన పరిస్థితి అంటే, మరి మీరు నడుపుతున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారా? ఇప్పుడు 6 సంవత్సరాలు. 6 సంవత్సరాల నుండి 6 ఏళ్ల నుంచి వెళ్ళి ఆటో నడుపుతున్నట్టే ఎంత దారుణమైన పరిస్థితి. మామూలుగా మనం యంగ్స్టర్స్ చాలా మంది ఉంటారు, 30-40 వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఒక వెహికల్ ట్రాక్టర్ ఆటో నడిపితే ఒక సంవత్సరం 2 years లో వాళ్ళకి విపరీతమైనటువంటి నొప్పులతో చాలా మంది ఆటోను బంద్ చేసి వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటిది అమ్మ తన కుటుంబ పోషణ కోసం ఇప్పటికీ 6 సంవత్సరాలుగా ఆటో రొప్పుతూనే ఉంది తన కుటుంబం కోసం. మరి బయట ఏమంటారు అమ్మ నడుపుతుంటే, ఎందుకమ్మా నడుపుతున్నాడు? కొంతమంది అడిగితే ఇట్లా మా కొడుకు కొరకు ఖరాబ్ అయినాయి, పని చేయలేకపోతున్నాడు కోసం నడుపుతున్నాను. ఇక అందరు ఎవరు అడగరు, ఎక్కువ శాతము ఇక దేని కొరకు నడుపుతారు అన్నట్లు అనుకుంటారు అన్నట్టు. అంటే మీకు ఇట్లా అనిపించలేదు మరి ఆటో నడిపితే బాగుంటుంది అని, ఒక మహిళను ఆటో నడిపితే బాగుంటుంది చూసిన వాళ్ళు కూడా నవ్వుకుంటారేమో అని ఏం అనుకోలేక? మా అబ్బాయికి అట్లే ఉంది. ఇప్పుడు మా పెద్ద అబ్బాయికి పరిస్థితి ఉన్నా కానీ ఏమనుకుంటారు, నలుగురు నువ్వు ఆటో నడిపితే వద్దు, నువ్వు నడపవద్దు అంటారు. ఇప్పుడు ఈ ఛానల్ లోపల కూడా వచ్చినా కానీ కొంచెం ఫీలింగ్ వేరేటిగా అందరు చూస్తారు, అందరు వేరేటిగా అన్నట్లు ఆయన ఉంటుంది. కానీ అందుకే కొంతమంది ఎక్కువ అడిగినా గానీ నేను ఇట్లా మాట్లాడలేకపోతున్నాను. తప్పేది చేయట్లేదమ్మా, ఇది ఏమైతుంది మనకేం నామూర్ద పని ఏమున్నది అనేసి నేను అంటా మా అబ్బాయితో. ఆయన అట్లా అంటాడు, వచ్చేది ఏమున్నది మనకు అట్లా నడిపితే అందరు వేరేటిగా అనుకుంటారు. ఏదైనా పని చేయమంటే మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్లో చేసుకుంటా అట్లా నడిపేదాన్ని. ఇప్పుడు నెల రోజుల దాకా ఆయనకు పట్టుకొని తిరుగుడు చేసాడు. ఎవరకు మా అంటే 2 రోజులు 3 రోజులు సెలవులు ఇస్తారు, ఎక్కువ రోజులు అయితే ఇవ్వరు కదా. వాళ్ళకి ఇది తీసేసిండు అన్నట్లు వేరే వాళ్ళని పెట్టుకున్నారు. ఇప్పుడు పూర్తిగా దీని మీద ఆధారపడి కూడా. అంటే అమ్మ వాళ్ళ భర్త చనిపోవడంతో తన జీవనాధారం ఆటోనే కాబట్టి అదే ఆటోను నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తుంది ఉమమ్మ గారు. అమ్మ మరి ఎట్లా అమ్మ మరి నొప్పులు, ఈ బాడీ పెయిన్స్ ఎట్లా తట్టుకుంటారమ్మా మరి మీరు? ఏదో మరి కష్టం చేయాలి కదా బాబు, చేయకుంటే మాకు అత్తగారు సంపాదించింది లేదు, తల్లిగారు సంపాదించింది లేదు, చేతి కష్టం మీదనే బతుకుతుంది. ఇల్లైనా కానీ మాకు ప్రభుత్వం అయినా కానీ ఉన్నోళ్ళకే ఇస్తుంది, మా సొంతోళ్ళకు అది చెయ్యదు. జీవనాధారాలు కూడా కిడ్నీ కొరకు పెట్టినాం. మా అబ్బాయికి కిడ్నీ వస్తాం ఇప్పుడు సంవత్సరం అవుతుంది, దాని కొరకు కూడా ఏం లేదు. మా అబ్బాయికి అందరికి పింఛన్ ఇస్తున్నారంట ఇట్లా డయాలిసిస్ వాళ్ళకు. ఆ పింఛన్ కొరకు కూడా అప్లై చేసినాం, దాన్ని కూడా మళ్ళీ ఏమి
అది కాలేదు. ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటారమ్మా చెప్పండి. మాకు ఇంత కన్నర్లో ఇల్లు ఇచ్చినా గానీ ఏమనుకోని చూస్తున్నాం. మా కాడ ఇల్లు ఉన్నా గానీ అప్పు కిందనే పోతుంది. అప్పు ఇక అమ్ముదామని చూస్తున్నాం అన్నట్టు. మీరు పోయి వచ్చిన ఆటోకే ఛార్జీలు అయిపోతాయి, బస్ ఛార్జ్ అయిపోతాయి. ఇక మా వానికి రోజు ఇక్కడికి డైలస్ ఇవ్వండి, ఎప్పుడు బెడ్ కావాలంటే అప్పుడే పిలుస్తున్నారు. ఇప్పుడు నేను ఆటో నడుపుకొని పోయినా గానీ ఫోన్ చేస్తాడు వెంటనే. ఇక వాళ్ళ భార్య ఇన్ని రోజులు ఇంట్లో ఉండే మామూలుగా జాకెట్లు వస్తే కుట్టేది. అసలు ఆమె కూడా ఒక షాప్ లో చేస్తుంది. చిన్న పిల్లలు 2 ఉన్నారు. అమ్మాయికి 11 సంవత్సరాలు ఉంటది, అబ్బాయికి 8 సంవత్సరాలు ఉంటాయి. చిన్నోళ్ళే. మా అబ్బాయి ఏజ్ కూడా చిన్నది, 30 సంవత్సరాలు ఉంటాడు కావచ్చు. 30-35 ఉంటాడు. ఆయన ఏజ్ కూడా బాగానే. పిల్లలు కూడా ఇంకా వాళ్ళకు నేనన్నా అన్ని చూసినా గానీ వాడు పిల్లల కొరకు ఏం చూసిండు. అది కొంచెం బాగా చిన్న వయసు. డాక్టర్లు ఏమన్నంటే లివర్ మీద కూడా ఎఫెక్ట్ పడ్డది అనుకోనని అంటున్నారు. అందుకోసమని చేసి నా కిడ్నీ వేద్దామని చూస్తున్నాం. వేరే కొనాలంటే ఒక్కొక్కరు కొని వేసుకున్నారంట. కిడ్నీ తీసుకుంటే 20 లక్షలు 10 లక్షలు అవుతుందంట. అంత పెట్టుకుని అంత సోమత లేదు. ఈ 5-6 నా కిడ్నీ ఇచ్చినా గానీ 5-6 లక్షలు కావాలి. నా కిడ్నీ ఇచ్చినా గానీ అదే ఆలోచిస్తున్నాం. అమ్మ నువ్వు ఇచ్చి నేను ఇద్దరం పెట్టుకుంటే ఎట్లా వెళ్ళాలి ఇల్లుకి తినడానికి అది ఇది అని మా అబ్బాయి అంటున్నాడు. అదే చూస్తున్నాం, అందుకే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఈ ఆటో నడుపుతున్నారు బయట ఎవరి వల్ల మీకు ఇబ్బంది కాలేమా? ఆటోలో ఏంటి అని చెప్పేసి అట్లా అన్నారు, ఎప్పుడన్నా ఇబ్బంది కలిగిందా? ఏం లేదు కానీ ఇట్లా అడ్డాలు ఉన్న కాడ ఎక్కించుకుంటే నాట మన అశోక్ నగర్ ఆడ ఎక్కించుకుంటే నేను ఏమైనా అడ్డ మీద ఉండా మహిళ ఉట్టిగా ఆడ కూర్చుంటే నడుపుడే కష్టం అంటే ఆడ పెట్టుకుని ఉంటే ఇంకా వేరేటి ఉంటుందని రన్నింగ్ డే తిరుగుతుంటా నేను. అక్కడ అడ్డకాడ పెడితే కొంచెం ఇబ్బంది పెడతారు అంతేనా? ఇబ్బంది పెట్టారని కానీ గుండాను, ఎందుకంటే వెరైటీగా చూసే వాళ్ళకి అంత మంచిగా ఉండదు కదా. ఆటో సోదరులకి కరీంనగర్లో దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఒక మహిళ 50 సంవత్సరాలు దాటింది అంటే మీకు ఉంటాయి రూల్స్ ఉంటాయి. అంటే ఆటో అంటే ఒక యూనియన్ ఉంటుంది, మీకు అడ్డాల ప్రకారం నడుపుకుంటారు, దాని ప్రకారం వెళ్తారు. కానీ ఒక మహిళ ఒంటరి మహిళ 50 సంవత్సరాలు పైబడ్డది, తన కొడుకు ప్రాణపాయ స్థితిలో ఉన్నాడు. ఆ కొడుకు కోసం మహిళ ఆటో నడుపుతుంది. దయచేసి ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే మీరు అమ్మను మాత్రం మీరు దయచేసి వేయమండి. కన్నా ఆటో అన్నలందరికీ నా విజ్ఞప్తి కొంచెం ఎక్కడో ఒక దగ్గర, ఎందుకంటే అమ్మకు ఎంతో ఆశ అవుతుంది అన్నట్టుగా ఒకవేళ ఎక్కినా కూడా దయచేసి మీరు అమ్మను మాత్రం దయచేసి మీరు ఏమనుకోండి. ఓకే, మీరు మొత్తానికి అయితే ప్రభుత్వం నుండి కోరుకుంటున్నారు ఏదైనా సహాయం మీ కొడుకుకి కిడ్నీ ప్రాబ్లం కాబట్టి కొంచెం ఎవరైనా ఇస్తే బాగుంటుంది, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తే అని అనుకుంటారు. అదేనమ్మా, ఇంకేమైనా ఉందా? అదేనా? అదే కానీ ఇల్లు ఇచ్చిన మంచిగా చూసిన, ఎందుకంటే ఆడ ఉండి అక్కడ మాకేం లేదు. మా కొత్తపల్లి కాడ కూడా అది అప్పుడు అక్కడనే పని చేసుకుంటా బతుకు. అక్కడ ఒక ఫ్యాక్టరీ ఉండే చేసేదాన్ని, మా ఆయిల్ ఫ్యాక్టరీ ఉండే అన్నట్టు చేసేదాన్ని. అది బంద్ అయిన తర్వాత కరీంనగర్కి వచ్చేసిన అన్నట్ల. రెండో పని కూడా నాకు ఎక్కువ శాతం ఏం రాదు అనేసి ఇక ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో చేసేదాన్ని. హాస్పిటల్లో చేసుకుంటే అట్లనే 2 రోజులు కాలం గడిపినాము. ఇక ఈ హాస్పిటల్లో మా బిడ్డ డెలివరీ అయితే అటు ఇటు పోకూడదంటే వేరే కాడ చేస్తే ఏముందంటే ఎటు బిడ్డకు చేసేవాళ్ళు ఎవరు లేరు. మనం పోయి చేయకుంటే అయ్యే ప్రలుకుంటుందా? అట్లా పోతే దాంట్లో చేసుడు దీంట్లో చేసుడు మళ్ళా తీసేసుడు ఇదంతా ప్రాబ్లం వల్ల ఇదంతా ఏంటిది అనుకోని ఇది మన సొంతంది చేసిన 4 రోజులు చేయవచ్చు, ఉండవచ్చు అన్నట్లా ఇది చేసుకుంటున్నా. కానీ దీని మీద ఇల్లు కష్టం ఉంది. గవర్నమెంట్ జాబ్ కూడా ఉంటే కొంచెం దయచేసి మాకు ఇంత ఇల్లు మందం ఇచ్చినా చాలు. మామూలుగా ఏ పని చేసుకున్నా కానీ మాది మాకుంటుందని ఆలోచిస్తున్నాము. ఒకటి ఉన్నది ఏమంతా మాకు ఇవ్వకుండా కానీ గవర్నమెంట్ ఇంత ఇల్లు కరీంనగర్లో ఇల్లు సాయం చేసిందంటే అంతే చాలు అనుకుంటున్నాం. అదొకటి చెయ్యండి. కుటుంబం కోసం శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపకుండా కుటుంబం కోసం రాత్రింబవళ్ళు ఆటో నడుపుతూ కష్టపడుతున్న ఉమ్మమ్మకు సుమన్ టీవీ సెల్యూట్ చేస్తూ దయచేసి ప్రభుత్వాలు ఇలాంటి వారిపైన కొంచెం దయ చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఒక మహిళ భర్త చనిపోతే ఆధారం ఏం లేక కుటుంబ పెద్దదిక్కు లేకపోతే తన భర్త నడిపిన ఆటోని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ సమయంలో కొడుకుకు కిడ్నీలు ఖరాబ్ అయిపోయి అతను 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోతే తనకు ప్రాణాపాయ స్థితిలో డయాలసిస్ చేసుకోవాలి ప్రతి వారం. అది చేసుకోవడానికి డబ్బులు లేక తీన స్థితిలో ఆ కుటుంబం కొట్టుమిట్టాడుతుంది. దయచేసి ప్రభుత్వం కొంచెం ఇలాంటి వారిపైన కొంచెం శ్రద్ధ చూపి ఎంతో కొంత సహాయం చేయాలని కోరుతున్నాను. అలాగే అమ్మకు ఒకవేళ సహాయం చేయాలనుకునే వారు ఉంటే అమ్మ సంబంధించినటువంటి వివరాలు మీకు కింద యూట్యూబ్ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. అమ్మ ఫోన్ నెంబర్ కానీ ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ నెంబర్ ఇస్తాము. ఎవరైనా దాతలు అంటే అమ్మ కష్టం మీకు
చూసి ఇబ్బందిగా అనిపిస్తే ఎవరైనా దాతలు ఉంటే కూడా ముందుకు వచ్చి ఆ అమ్మ నెంబర్ కొంచెం సహాయం చేయాల్సిందిగా అనుకుంటున్నాను. చేరతో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి. కిడ్నీ వేద్దామని చూస్తున్నాం. కానీ మేము ఇతర పేషెంట్ లాగా ఉంటే మాకు ఇల్లు ఎట్లా గడవాలి అని మా కొడుకు ఆలోచిస్తున్నాడు అన్నట్ల.